బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ దళిత బంధులో కమిషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన సోదరుడు రాహుల్ కిరణ్ ద్వారా డబ్బులు వసూలు చేశారని క్రాంతి కిరణ్ పై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున నలుగురికి కలిపి మొత్తం 12 లక్షల రూపాయలు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఫోన్లోనే బూతులు తిట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను తెలుసా నీకు? తెలియదు. నువ్వెవరో కూడా నాకు తెలియదు కదా. మీరు ఫోన్ చేసిరుగా. నేను ఎందుకు ఫోన్ చేసిన అంటే, నా ఫోన్ లో నేను స్టేటస్ పెట్టిన నా ఫోటో నువ్వు ఎట్లా పెట్టినావు గ్రూప్ లో? ఎవడు పంపించింది నీకు? నీకు ఎవడు? నా కామన్ కాంటాక్ట్స్ లో నీ ఫ్రెండ్ ఎవడు చెప్పు నాకు. ఆ స్టేటస్ లో పెట్టిన ఫొటోస్ నీ పేరుతో జే భూమన్న అని గ్రూప్ లో ఎట్లా పెట్టినావు నువ్వు? నీకు ఎవడు పంపించాడు? నీకు ఎవడు పంపించాడో నాకు కావాలి ఫస్ట్. నా దళిత బంధు కోసం తీసుకున్న పైసలు నాకు ఈ ఫస్ట్. ఎవడు? మీరు తీసుకున్నారు. నేనెవడో నీకు తెలియదు, నువ్వెవడో నాకు తెలియదు. నీ దళిత బంధు ఎవడు, నువ్వేడో, నీ ఊరు ఎక్కడ? నా ఫోన్ లో ఉన్న స్టేటస్ నువ్వు ఎట్లా పెడతావు? నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరు పుట్టినావు? మీరే నా దగ్గర తీసుకున్నారా? దళిత బంధు ఇప్పిస్తామని 3 లక్షలు తీసుకున్నారు. ఎవడు? అసలు నువ్వెవడు నేనెవడో నీకు తెలియనప్పుడు నువ్వు నా స్టేటస్ లో ఉన్న ఫోటో నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? నువ్వెవడో నాకు తెలియదు, నా ఫోటో నువ్వు ఎట్లా క్యాప్చర్ చేస్తావురా? నీకు అసలు నువ్వు నా కాంటాక్ట్ లోనే లేనప్పుడు నాకు నా పైసలు నాకు ఇస్తావా? నీ ఇంటికి వచ్చి సాగమంటావా? పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తారా? రే, ఎవడు నా స్టేటస్ ఫోటో నీకు ఎవడు పంపించాడో చెప్పు. పెళ్ళాం పిల్లలు తీసుకొని నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి అనేది వస్తా. నువ్వు నా ఇల్లు ఎక్కడో నీకు తెలియదు, నేను ఎవడో నీకు తెలియదు. తెలుసు. అరే రారా ఫోటో పెట్టింది నీకు? నువ్వు నీ దళిత బంధు ఎవడు? నీ ఊరు ఎక్కడ? నువ్వు ఎవరికి పుట్టినవు? నీ పేరు తెలియదు. ఎన్నో అరే నీకే ఇచ్చిండ్రా పైసలు, నీకే రా. ఇల్లు గిట్ట నాకు, నీ ఇల్లు నీ అడ్రస్ గిట్ట నాకు తెలియదు. అర్ధరాత్రి అపరాత్రి నీ గొంతు నొక్కకపోతే అడుగురా, అప్పుడు తెలుస్తుంది నీకు ఎవడైందన్నది. అయితే ఈ ఆరోపణల్ని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఖండించారు. ఏ విచారణకైనా సిద్ధమన్న ఆయన లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేశారు. విలేజ్ టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా. నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను. అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే, క్రాంతి కిరణ్ రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం. పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతి కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రాహుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం. 4 పేర్ల మీద ఇచ్చినాం. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే, ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తామని చెప్పి ఘోరంగా తిడుతున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాతో పాటు 9 ఉన్నారు. నలుగురం. మరోవైపు ఈ అంశంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళిత బంధు పేరిట ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారని, తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి దళిత బంధుకు సంబంధించి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దుర్గారెడ్డి? ప్రసన్న, క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్యే ఆందోళనకు సంబంధించిన వాళ్ళ తమ్ముళ్ళు దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని చెప్పి 9 దళితులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో అక్కడికి సంబంధించిన కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ తాజా మంత్రి అంటే ఇప్పుడు దామోదర్, అదేవిధంగా క్రాంతి కిరణ్ మధ్యలో వైరం నడుస్తుందని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా ఇది వాస్తవము అని చెప్పి ఇక్కడ బాధితులు చెప్తున్నారు. నిజంగా తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రధాని డిమాండ్ చేస్తే రాహుల్ సృజన్లు మాట్లాడిన ఆడియో రికార్డ్ అయితే మాత్రం వైరల్ అవుతుంది.
దాంతో మాత్రం టేక్మాల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. విచారణ మాత్రం వేగవంతం చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. క్రాంతి కిరణ్ మాత్రం అలాంటి జరగలేదు అని చెప్తున్నారు. తమ తమ్ముళ్ళు చేసినా ఎవరు చేసినా చట్టం ప్రకారంగా ఒకవేళ నిజమని తేలితే శిక్షకు దానికి సంబంధించింది ఉంటుంది. వాస్తవాలు సేకరించాల్సింది తప్ప ఏదో రాజకీయం చూసి మసిపూసి మాడిగా బుర్ర జల్లాలని చెప్పి కాంగ్రెస్ మంత్రి ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని అంతా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. వాస్తవం కాదని చెప్పి మరి క్రాంతి కిరణ్ వాదోపవాదాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు ప్రసన్న. అదేవిధంగా టేక్మాల్ సంబంధించిన పోలీసులు మాత్రం ఇది ఆందోళనకు సంబంధించింది కనుక దీని పూర్వపరాలు పరిశీలించి కేసు నమోదు చేసినాక విచారణ చేసినాక ఎఫ్ఐఆర్ లో ఏ విధంగా అయితే అంశాలు పొందపరచాలి, ఎలాంటి సెక్షన్లు నమోదు చేయాలి, ఎప్పుడు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, దళిత బంధు ఎప్పుడు అమలు చేశారు, అప్పుడు ప్రక్రియ వీళ్ళ పేరు అందులో ఉందా లేదా, వీళ్ళు ఏ సమయంలో ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఎవరున్నారని చెప్పి కూడా విచారణ వేగవంతం చేయడానికి మాత్రం పోలీసులు సమ్మతమవుతున్నారని చెప్పవచ్చు. క్రాంతి కిరణ్ మాత్రం మాజీ ఎమ్మెల్యే ఇది ముమ్మాటికి అవాస్తవం అని చెప్పి తను ఖండించే విషయాలు మనకు తెలుస్తున్నాయి ప్రసన్న. ఓకే దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.